క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము నిర్గమకాండము 5వ అధ్యాయం. మోషే అహరోనులు ఫరో ఎదుట నిలిచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరోకి తెలియచేస్తారు. అందుకు ఫరో, యెహోవా ఎవడు? అతని మాట నేనెందుకు వినాలి అని ఇశ్రాయేలీలను పోనీయను అని దేవుని మాటను తృణీకరిస్తాడు. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. లేని యెడల ఆయన మా మీద తెగులునైనను ఖడ్గముతోనైనను పడునేమో అని ఫరో ఎదుట మోషే అహరోనులు మాట్లాడతారు. ఇశ్రాయేలీల పక్షముగా వీరు దేవుని ప్రతినిధులుగా ఫరోతో మాట్లాడుతున్నారు. ఐగుప్తు రాజు, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండని ఆ ప్రజలను రాజు గర్దిస్తాడు. ఆ తరువాత ఆ ప్రజలను ఫరో హింసకు అప్పగించినప్పుడు వారు గడ్డి కూర్చుకొని ఇటుకలను చేయనట్లుగా వారిపై మరింత పనిభారాన్ని ఫరో అనుమతిస్తాడు. వారిని హింసించుటకు అధికారులను నియమిస్తాడు. ఇశ్రాయేలీల నాయకులు ఫరో ఎద్దుకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లా జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, మమ్మను కొట్టుచున్నారు అని ఫరోకి ఇశ్రాయేలీల నాయకులు మొరపెట్టుకుంటారు. ఐగుప్తు రాజు, మీరు సోమరులు, మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పోయి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, ఇటుకల లెక్క మీరు అప్పగింపవలను అనే రాజు మాటను బట్టి వారు మరింత శ్రమల పాలవుతారు. నిజ దేవునిని వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఫరో అధికారం క్రింద వారు నలగగొట్టబడుతున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో, గదరేనీల దేశములో యేసు ప్రభువు వారు అడుగుపెట్టినప్పుడు దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడి, వారు మిగులు ఉగ్రులయ్యందున వారి కోపానికి ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోతున్నారు. ఆ 2 వ్యక్తులు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని వారు కేకలు పెడుతున్నారు. వారు అపవిత్ర ఆత్మల ద్వారా బంధింపబడిన వారే. వారు రాత్రింబగళ్ళు సమాధులలో వాసము చేస్తూ దేవుని యొక్క విడుదలను పొందలేక అపవాది శక్తుల యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నారు. ఆ వ్యక్తులలోని దయ్యాలను ప్రభువారు బయటికి పొమ్మన్నప్పుడు అవి పందులలోనికి వెళ్ళిపోయాయి. ఆ వ్యక్తులు స్వస్థతను పొంది విడుదల పొందారు. బంధింపబడిన వారిని విడిపించుటకు దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడండి. ఇశ్రాయేలీల ఘోరమైన శ్రమలు దేవుడు వారి మొరలను విని ఆలకించి వారిని విడిపించారు. ఆ రీతిగానే దయ్యములు పట్టినటువంటి 2 వ్యక్తులను ఎవ్వరూ బాగు చేయలేక వారున్న ప్రాంతానికి ఎవరు వెళ్ళుటకు ఇష్టపడినటువంటి దినాలలో యేసు ప్రభు వారు వారిని దర్శించి వారిని ఆ చీకటి మార్గంలో నుండి విడిపించారు. నేడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఏ పరిస్థితులలో మనం బలహీనపరచబడ్డామో, మనము కృంగిపోతున్నామో, ఎలాంటి స్థితిగతులలో నుండి దేవునికి చేసే ప్రార్థనలు మనకు విడుదలను కలిగిస్తాయా అని ఆలోచిస్తున్నారో అటువంటి వారందరికీ ఈ దినాన్ని ఈ వాక్కు ద్వారా విడుదల కలుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అటు విశ్వాసంతో అనుదినము ప్రార్థించి మొరపెట్టగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.